ఇటీవల తెలంగాణ శాసనసభ సమావేశాలకు సంబంధించి తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ జరిగింది. అటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఈ సమయంలో తీవ్ర వాగ్వాదాలకు దారితీసిందనే చెప్పాలి. ఈ చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుగా స్పందిస్తూ ప్రతిపక్షం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం జరిగింది. ముఖ్యంగా కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సభ్యులు చేసినటువంటి ఆరోపణలకు ప్రభుత్వం తరపున వెంటనే సమాధానాలు రావడంతో సభలో అధికార పక్షం ఆధిపత్యం చాలా స్పష్టంగా ఈ సమావేశంలో కనిపించిందనే మనం చెప్పాలి. చర్చ సందర్భంగా కూడా కేటీఆర్ తన ప్రసంగంలో 6 గ్యారంటీల అమలు, రుణమాఫీ వంటి అంశాల మీద విమర్శలు చేసినప్పటికీ కూడా వాటిని రేవంత్ మంత్రివర్గంలోని మంత్రులు తక్షణమే ఖండించడం జరిగింది. గతంలో ప్రస్తావించినటువంటి అంశాలనే పునరావృతం చేయడం వల్ల ప్రతిపక్షం నుంచి కొత్తదనం ఏమీ కనిపించలేదన్నటువంటి అభిప్రాయం అందరిలో కూడా వ్యక్తమైంది. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోని లోపాలను ప్రస్తావించడంతో పాటు భవిష్యత్ ప్రణాళికలను కూడా ఆయన చాలా స్పష్టంగా సభ ముందు ఉంచడం జరిగింది. తెలంగాణ రైజింగ్ 2047 వంటి దీర్ఘకాలిక విజన్ అంశాలను ప్రస్తావిస్తూ సభను తన వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి చేయటం జరిగింది. మూసీ నది పునర్జీవ అంశం మీద బీఆర్ఎస్ చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి రివర్స్ అటాక్ చేయటం జరిగింది. గతంలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలను సభలో ప్రదర్శించి బీఆర్ఎస్ వైఖరిని ఆయన నిశితంగా ప్రశ్నించడం అందరూ కూడా నివ్వెరపోయేలా చేసింది. అక్రమ నిర్మాణాల తొలగింపు మీద గతంలో బీఆర్ఎస్ అధినేత చేసినటువంటి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాన్ని ఆయన నిలదీయటం జరిగింది. ఈ అంశం మీద బీఆర్ఎస్ సభ్యులు అసలు సమాధానం ఇవ్వలేనటువంటి పరిస్థితి సభలో నెలకొందనే మనం చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో పూర్తి స్థాయి గణాంకాలు, పాత రికార్డులు వీటన్నిటిని కూడా చాలా చక్కగా వివరించి ప్రతిపక్షాన్ని ఇబ్బందుల్లోకి నెట్టారని కూడా విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు హాజరు కాకపోవటాన్ని కూడా ఆయన తీవ్రంగా సభలో విమర్శించడం జరిగింది. ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు అసెంబ్లీలో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయంగా మరోసారి గెలిచి చూపిస్తానని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరి అటు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఒకంత ఉత్సాహాన్ని నింపారు. అసెంబ్లీలో ఎక్కువ సమయం మాట్లాడినప్పటికీ ప్రజలకు చేరువయ్యే విధంగా తన వాదనలు వినిపించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని పరిశీలకులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ తరపున మాట్లాడినటువంటి నాయకులు పాత చింతకాయ పచ్చడి అన్నట్టు పాత ఆరోపణలకే పరిమితం కావటం వల్ల సభ వేదికగా ప్రభుత్వాన్ని కట్టడి చేసే అవకాశాన్ని బీఆర్ఎస్ సక్రమంగా వినియోగించుకోలేకపోయింది అన్నటువంటి అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు కూడా వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో ప్రతిపక్షం తన వ్యూహాన్ని మార్చుకుంటుందా, లేదంటే ఇదే పాత విధానాన్నే బీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తుందా అనేది కూడా అందరూ కూడా వేచి చూస్తున్నటువంటి అంశంగా ఉంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు ఒక రకంగా రాజకీయ వర్గాలనే ఆసక్తిగా గమనించేలాగా చేసిందని మనం చెప్పుకోవాలి. బీఆర్ఎస్ ఎన్ని ఆరోపణలు చేసినా కూడా ఆయన ధీటుగా అసెంబ్లీలో సమాధానం ఇవ్వటంతో పాటు ఆయన ఒక సవాల్ను కూడా, మళ్ళీ మా ప్రభుత్వం రాబోతా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉంది, నేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాను అని ఆయన అసెంబ్లీ వేదికగా చేసినటువంటి ప్రకటన ఇవాళ కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక ఎంత ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులను ఆత్మరక్షణలో పడేసినటువంటి పరిస్థితిగా అయితే చాలా స్పష్టంగా మనకైతే కనిపిస్తా ఉంది.